వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్యులు కూడా హాజరయ్యారు. ఏదైతే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, ఇది జాతీయ పండగ చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము రికమెండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని జాతీయ పండగ ఏదైతే ఈ కార్తీక మాసంలో ఆ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో మనందరం ఏదైతే పూజించుకుంటున్నామో పవిత్రంగా ఉండి ఆ పూజలన్నీ మన కుటుంబమే కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో కోసం చేసే ఈ మంచి కార్యక్రమం ఒక జాతీయ పండగ చేసే కార్యక్రమాన్ని ఇదే వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 రోజుల క్రితం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ తప్పకుండా దీన్ని కేంద్ర జాతీయ పండగగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేసే పంపేదాన్ని కేంద్రంలో ఆమోదించే బాధ్యత ఆ 2 మంత్రులు ఆ పార్లమెంటు సభ్యులు తీసుకుంటారని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తూ మరొక్కసారి ఇంత శక్తుండి ఒక సామాన్య వ్యక్తిగా ఎన్ని డబ్బులున్నా ఖర్చు పెట్టే ధైర్యం లేని అనేక మందిని చూసాం. డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరో దాతలిస్తే ఈ కార్యక్రమం చేయాలని ఎదురు చూడకుండా తనకున్న దాంట్లో తన కష్టార్జితతో సంపాదించిన ఆ సంపాదనతో ఇంత మంచి కార్యక్రమాన్ని 14 సంవత్సరాలుగా చేస్తున్నందుకు ఆ శివుడు ఆ దేవుడు వారి కుటుంబాన్ని నిండా నూరేళ్లు చల్లగా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని మీ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నరేన్ చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటూ మీరందరూ ఆ శివుడు దయతో మనందరం చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం మంత్రి గారు. ఇది జాతీయ స్థాయిలో జరగాల్సిన ఉత్సవం, దానికి ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తామంటూ